హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బాలామృతం పిండితో కేక్. అంటే చాలామంది వేస్ట్గా పాడేస్తున్నారు కదా, ఏం చేయాలో తెలియక దాన్ని ఒక కేక్ రూపంలో ప్రిపేర్ చేసేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి బాలామృతం పిండి మిక్సీ చేసి పౌడర్ చేసింది ఒక కప్పున్నర, మైదా అరకప్పు, షుగర్ స్వీట్కి సరిపడేంత, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, వంట సోడా 1 అర స్పూన్, పాలు 1 కప్పు, ఆయిల్ 1 కప్పు, కొద్దిగా కాఫీ పౌడర్, జీడి, బాదం పప్పు, ఇలాచి కొద్దిగా. కావాల్సినవి చెప్పాను కదా. ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడం. ఒక బౌల్ తీసుకొని అందులో బాలామృతం పిండిని మొత్తం వేసుకొని అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవడమే. మైదా, షుగర్ పౌడర్, వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అవన్నీ. ఇప్పుడు కొద్దిగా వంట సోడా, కొద్దిగా పెరుగు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఆయిల్ 1 కప్పు ఆయిల్, వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా పాలు కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒక్కసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటా సరిపడగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కాఫీ పౌడర్, ఇలాచి, బాదం పప్పులు,
చిన్న చిన్న పీస్ కింద కట్ చేసుకొని బాదం, అవి ఇలాచి వేసి అవి కూడా కలుపుకొని పిండి బాగా గట్టిగా కాకుండా పల్చగా కాకుండా ఒక ఇడ్లీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్, చుట్టూ ఆయిల్ రాసుకొని ఈ పిండిని మొత్తం అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బబుల్స్ రాకుండా 2-3 సార్లు దాన్ని షేక్ చేసి గిన్నెని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్కి బెల్ట్ విజిల్ తీసేసుకోవాలి. మూతకి తీసుకొని అందులో చిన్న ప్లేట్ పెట్టుకొని వేడైన తర్వాత ఆ మిశ్రమం గిన్నె తెచ్చి అందులో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మీడియం మంటలో పెట్టుకోవాలి. మీడియం మంటలో పెట్టి పక్క 1/2 గంట చిన్న మంటలోనే వేడి చేసుకోవాలి. తర్వాత మూత తీసి చూసి ఒక టూత్ పిన్తో అది అయిందో లేదో చూసి చెక్ చేసుకొని అయిపోయిందని వేరొక ప్లేట్లోకి బోర్లించి
అంతే, వేడి వేడి బాలామృతం కేక్ రెడీ. పిల్లలకి ఎంతో టేస్టీగా ఎనర్జీగా ఉన్న బాలామృతం